ఎప్పుడైనా ఆలోచించారా మనలో ఆత్మ, ప్రాణం, శరీరమని 3 వేర్వేరు భాగాలుంటాయని? ఈరోజు మనం ఈ మూడింటి మధ్య ఉన్న సంబంధాన్ని కొంచెం లోతుగా చూద్దాం. ఎందుకంటే ఇది మన ఆరోగ్యాన్ని, మనశ్శాంతిని, అసలు మనల్ని మనం అర్థం చేసుకునే విధానాన్ని పూర్తిగా మార్చేయగలదు. ఒక్క క్షణం ఆలోచించి చూడండి. మనమంటే కేవలం మన ఆలోచనలు, మన ఫీలింగ్స్ మాత్రమేనా? లేకపోతే వీటన్నింటికీ మించి మనలో ఇంకా ఏదైనా లోతైనది దాగి ఉందా? ఈ ఒక్క వాక్యం మనల్ని మనం చూసుకునే పద్ధతినే మార్చేస్తుంది. చూడండి, నేనొక ఆత్మను, నాకొక ప్రాణముంది, నేనొక శరీరంలో నివసిస్తున్నాను. గమనించారా? ఇక్కడ 3 వేర్వేరు విషయాలున్నాయి. అసలైన నేను అనేది ఆత్మ. ఇక ప్రాణం, శరీరమనేవి మనకు ఉన్నవి, మనం నివసించేవి మాత్రమే. అయితే మరి ఈ మూడింటిని ఒక్కొక్కటిగా విడదీసి చూద్దామా? మన శరీరం, ప్రాణం, ఆత్మ, అసలు వీటి పనులేంటి? ఇవి ఎలా కలిసి పనిచేస్తాయి? ముందుగా మన శరీరం దగ్గరికి వద్దాం. దీన్ని మనం నివసించే ఒక ఇల్లులా ఊహించుకోండి. ఈ ఇంటికి బయటి ప్రపంచంతో కనెక్ట్ అవ్వడానికి 5 కిటికీలు ఉన్నాయి. అవే మన పంచేంద్రియాలు. వీటి ద్వారానే మనం చూస్తాం, వింటాం, వాసన పీలుస్తాం. ఇక ప్రాణం విషయానికి వస్తే అసలు మన పర్సనాలిటీ అంతా ఇక్కడే ఉంటుంది. మన ఆలోచనలు, మన సంతోషం, బాధ లాంటి ఫీలింగ్స్, మనం తీసుకునే నిర్ణయాలు, ఇవన్నీ ఇక్కడే పుడతాయి. ఈ ప్రాణమంటే మనసు, భావోద్వేగం, సంకల్పం, ఈ మూడింటి కలయిక అన్నమాట. ఇక ఫైనల్గా మనలో ఉన్న అత్యంత లోతైన భాగం ఆత్మ. ఇదే మన నిజమైన స్వరూపం. దైవంతో మనం కనెక్ట్ అయ్యేది ఇక్కడే. ఏదొప్పు, ఏది తప్పు అని చెప్పే మనస్సాక్షి కూడా ఇక్కడ్నించే వస్తుంది. అలాగే కొన్నిసార్లు మన మెదడుకు అందని ఒక ఇన్నర్ ఫీలింగ్ వస్తోంది కదా, దాన్ని అంతర్దృష్టి అంటారు. అది కూడా మన ఆత్మనుంచే వస్తుందన్నమాట. అయితే ఈ 3 భాగాలు ఎప్పుడూ ఫ్రెండ్లీగా ఒకే మాట మీదుంటాయా అంటే అక్కడే అసలు కథుంది. నిజానికి మన లోపల ఒక అంతర్గత సంఘర్షణ జరుగుతూ ఉంటుంది. అది మన రోజువారీ జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో ఇప్పుడు చూద్దాం. ఇక్కడే అస్సలు కాంట్రాస్ట్ ఉంది. మన ఆత్మ దైవిక నీతితో నిండి జీవంతో కళకళలాడుతూ ఉండొచ్చు. కాని అదే సమయంలో మన శరీరం, ప్రాణం మాత్రం నీరసం, అనారోగ్యం లాంటి మరణం లాంటి స్థితుల్ని అనుభవించవచ్చు. అంటే మనలో జీవం, మరణం ఒకేసారి ఉన్నట్లుగా అనిపిస్తోంది. అయితే ఇక్కడ మరణం అంటే భౌతికంగా చనిపోవడమని కాదు, అది గుర్తుంచుకోవాలి. ఇది మన లైఫ్ ఎనర్జీని తగ్గించేసే అనారోగ్యం, డిప్రెషన్ లేదా తీవ్రమైన అలసట లాంటి ఎలాంటి నెగటివ్ పరిస్థితినైనా సూచిస్తుంది. అయితే ఈ అంతర్గత సంఘర్షణకు ఒక అద్భుతమైన పరిష్కారముంది. మనలోని జీవం సరైన పద్ధతిలో ప్రవహించినప్పుడు మనం సంపూర్ణతను సాధించగలం. ఆ ప్రవాహం ఎప్పుడూ లోపలి నుండి బయటకుంటుంది. అదెలాగో ఇప్పుడు చూద్దాం. జీవం ప్రవహించే దారి ఇది. మొదటగా అది మన ఆత్మలో పుడుతుంది. అక్కడి నుండి అది మన ప్రాణంలోకి, అంటే మన ఆలోచనలు, భావోద్వేగాల్లోకి వెళ్తుంది. ఇక చివరిగా ఆ జీవశక్తి మన భౌతిక శరీరానికి చేరి ఆరోగ్యాన్ని, స్వస్థతను ఇస్తుంది. అయితే ఇంత ముఖ్యమైన ఈ జీవ ప్రవాహాన్ని కంట్రోల్ చేసే స్విచ్ ఏది? ఎక్కడుంది? ఆ సమాధానమే మన మనస్సు. అవును, మార్పుకు తాళంచెవి మన ఆలోచనల్లోనే ఉంది. ఈ శక్తివంతమైన సూత్రాన్ని చూడండి. మన మనసును శరీరం మీద, దాని సమస్యల మీద పెడితే ఫలితం మరణం. అదే మనసును ఆత్మమీద, దానిలోని సత్యం మీద పెడితే వచ్చే ఫలితం జీవం మరియు సమాధానం. చాయిస్ మన చేతుల్లోనే ఉంది. అంటే ప్రతి క్షణం మన ముందు 2 దారులుంటాయన్నమాట. ఒకటి మన శరీరంలోని బలహీనత, నొప్పి లేదా అనారోగ్యం మీద మనసు పెట్టడం. 2 మన ఆత్మలో ఇప్పటికే ఉన్న జీవం, శక్తి, దైవిక నీతి వైపు మనసు పెట్టడం. మనం దేనిమీద ఫోకస్ చేస్తే అదే మన రియాలిటీ అవుతుంది. సరే, ఇదంతా వినడానికి చాలా బాగుంది. కానీ దీన్ని మన జీవితంలోకి ఎలా తీసుకురావాలి? ప్రాక్టికల్గా ఏం చేయాలి? లోపలి నుండి బయటకు జీవించడం అంటే ఏంటో క్లుప్తంగా చూద్దాం. అసలు మ్యాటర్ అంతా మన ఎరుకలోనే ఉందన్నమాట. మనం మన దృష్టిని మన శరీరంలోని సమస్యల మీద నుండి తీసి మన ఆత్మ జీవంతో నిండి ఉంది అనే సత్యంపై పెట్టాలి.
ఈ ఎరుకతో మన మనసును ఆత్మమీద పెట్టినప్పుడు ఆ జీవం ఆటోమేటిక్గా మన ఆలోచనలలోకి, భావోద్వేగాల్లోకి, చివరికి మన శరీరంలోకి ప్రవహించి సంపూర్ణ ఆరోగ్యాన్ని, శాంతిని ఇస్తుంది. ఈ విశ్లేషణ ముగించే ముందు ఒక్క విషయం గురించి ఆలోచిద్దాం. ఒకవేళ మనం మన రోజువారీ నిర్ణయాలు తీసుకునేటప్పుడు మన భయాలు, మన ఆందోళనల కంటే మన ఆత్మ నుండి వచ్చే ఆ అంతర్దృష్టిని ఎక్కువగా నమ్మడం మొదలుపెడితే మన జీవితంలో ఏం మారుతుంది? ఒక్కసారి ఆలోచించండి. ఈ చర్చ మీలో కొత్త ఆలోచనలు రేకెత్తించిందని నమ్ముతున్నాం. ఇలాంటి మరిన్ని లోతైన అంశాలపై విశ్లేషణల కోసం మమ్మల్ని ఫాలో అవ్వండి. ఈ విశ్లేషణకు లైక్ చేయండి, అలాగే మీ అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా పంచుకోండి. తదుపరి విశ్లేషణలో మళ్ళీ కలుద్దాం.